2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా ఈ రోజున మనం నేర్చుకోబోయే దాంట్లో గోల్డ్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు నేను చెప్పాను ఇవాటి వీడియోలోనే. అండ్ దానికి తగ్గట్టుగా కాదు, దానికి మించినట్టుగా నిజంగానే ఒక మంచి టూల్ మనం నేర్చుకోబోతున్నాము సిల్వర్ వీడియోలో. సో ఈ సిల్వర్ వీడియోలో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవ్రీ డే ఎవరైతే సిల్వర్ వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, ఇట్ మే బి అ జ్యువెలర్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, మీరందరూ కూడా ఒకలాంటి కైండ్ ఆఫ్ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే అంటారు కదా, ఇన్పుట్ కాస్ట్ అంటే బేసిక్గా మీరు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది మీకు డైలీ బిజినెస్లో, ఒకవేళ మీరు ఒక స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ అనుకోండి, అందులో మీరు ఆ క్యాపెక్స్ ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందో అందులో వీలైనంత వరకు ఎంత తక్కువ ఖర్చు ఉంటే అలాంటి సన్నివేశం మీకు దొరికిందనుకోండి, ఎవ్రీ డే మనం అందరం కలిసేసి ఇలాంటి కైండ్ ఆఫ్ సేవింగ్స్ మనం స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా మీకు అలాంటి కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంటుంది అండ్ చాలా తక్కువ ఇన్పుట్ కాస్ట్తో మీరు చాలా ఎక్కువగా రాబడులు సంపాదించవచ్చు. స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ అనే కాదు, ఈ ఐడియా, ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రాటజీ మీకు బిజినెస్లో ఆన్ ఎ డైలీ స్కేల్లో మీకు పనికొస్తుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో సిల్వర్ గురించి నేను ఫస్ట్ మాట్లాడబోతున్నాను. ఆల్ టైమ్ హై దగ్గరలో 128 రూపాయలు దాటిన తర్వాత పర్ గ్రామ్ విషయానికి వస్తే ఈ రోజున మనం చూసుకుంటే 125 రూపాయలు పర్ గ్రామ్ ఉంది ఇక్కడ మీకు సిల్వర్ వచ్చేసి. ఇందులో క్యారెటేజ్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనం చూసేది మెయిన్లీ ద మెయిన్ ప్రైస్ విచ్ ఇస్ దేర్ ఇన్ స్పాట్ మార్కెట్. కానీ స్పాట్ మార్కెట్ని డ్రైవ్ చేయాలి, స్పాట్ మార్కెట్ ప్రైస్ని పెంచాలి లేదా తగ్గించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నేషనల్ మార్కెట్స్, లండన్లో బులియన్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ డాలర్లో కానివ్వండి, పౌండ్లో కానివ్వండి, ఆర్ ఇండియాలో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఎలా మన ఇండియన్ రూపీస్లో ఒక సిల్వర్ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది, అదంతా నిర్ణయిస్తుంది మన స్పాట్ మార్కెట్ ప్రైసెస్ని. కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంసీఎక్స్లో చూసుకుంటే 1,14,000 రూపాయల ఎగ్జాంపుల్ ఒకవేళ సిల్వర్ రేట్ ఉంటే మీకు పర్ కేజీది, ఇక్కడ మాత్రం మీకు స్పాట్ మార్కెట్లో మాత్రం 1,25,000 ఉంది. దాదాపు 11,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రియల్ పర్చేసెస్ జరుగుతాయి స్పాట్ మార్కెట్లో. కానీ ఫ్యూచర్స్లో ఏంటంటే అక్కడ ప్యూర్ స్పెక్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది, హెడ్జింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈ స్పెక్యులేషన్ అంటే ఏంటి, హెడ్జింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను స్మార్ట్ క్లాస్లో నేర్పిస్తాను. బట్ వీ విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు చాలా ముఖ్యంగా ఏంటంటే ఇందాక మీ అందరికీ నేను గోల్డ్ వీడియోలో ఒక కొత్త టూల్ నేర్పించాను ఇవాళ. ఆ టూల్లో మనము రెసిస్టెన్స్ 1 to 3 వరకు మనం నేర్చుకుంటున్నాము, సపోర్ట్ 1 to 3 కూడా మనం తెలుసుకుంటున్నాం. కానీ అవన్నీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ టూల్ వాడిన తర్వాత అవి పని చేస్తాయా లేదా అన్న క్లారిటీ మనకు రావాలి అంటే ఈ రోజు మీరు ఎపిసోడ్ చూడాల్సిందే. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరూ చూపిస్తాను. 1,14,220 రూపాయలు కరెంట్ మార్కెట్లో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఇది ఫ్యూచర్స్ మార్కెట్లో. ఇక్కడ చూసుకుంటే దాదాపు 500 రూపాయలు ప్లస్ లో ఉంది సిల్వర్ ప్రస్తుతానికి ట్రేడింగ్ అవుతుంది. అండ్ 1,14,666 రూపాయల వరకు హై వెళ్ళింది అండ్ 1,14,199 రూపాయలు మీకు లో క్రియేట్ చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే 1,13,730 రూపాయలు రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,14,144 రూపాయలు అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 1,14,578 రూపాయలు. సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకుంటే R3ని కూడా క్రాస్ చేసి సిల్వర్ ప్రైసెస్ ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే కొత్త టూల్లో మీరు అది కూడా చూసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ సపోర్ట్ 1 కూడా ఒకసారి చూసుకుందాము. 1,12,882 రూపాయలు ఉంది అండ్ సపోర్ట్ 2 1,12,448 రూపాయలు అండ్ 1,12,034 రూపాయలు సపోర్ట్ 3. ఈ లెవెల్స్ ఒకవేళ పాసిబిలిటీ ఉందనుకోండి, ఎందుకంటే ఈవినింగ్లో ఏదైతే 5 to 9 మధ్యలో బులియన్ మార్కెట్ లండన్లో, యూకేలో మీకు స్టార్ట్ అవ్వబోతాయి కాబట్టి ఆ టైంలో ప్రెషియస్ మార్కెట్స్ మన ఇండియన్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఆ ఫ్లక్చువేషన్ దేనివల్ల అవుతుంది అని చెప్పేసి చాలా మంది నన్ను కాల్ చేసి అడుగుతారు. దానికి కారణం ఏంటంటే ఈవినింగ్ 5 o'clockకి అక్కడ యూకే మార్కెట్లో మీకు మార్నింగ్ 9 to 10 టైం అవుతుంది కాబట్టి ఆ టైంలో అక్కడ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ ఫ్లక్చువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన టూల్ నేను మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను, నేర్పించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రతి వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ ట్రెండ్ లైన్ మనం రెగ్యులర్గా వాడుతున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రెండ్ లైన్, అదే ట్రెండ్ లైన్ ఒకవేళ మీరు ఇక్కడ డ్రా చేస్తే ఒక క్లారిటీ అంటూ మీకు వస్తుంది. ఎస్, ఇక్కడ ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు దానికి అర్థం ఏంటంటే బాగా వీక్గా ఉంది అండ్ సిల్వర్ పడిపోతుంది అని దానికి అర్థం. ఒకవేళ
ఈ ట్రెండ్ లైన్ దాటింది అనుకుందాం. దాటితే ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మీకు సిల్వర్ మళ్ళీ పై వైపు వెళ్తున్నట్టు దీనికి అర్థం. సో ఇలా రెండు ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసుకుంటేనే కానీ మనకు అర్థం అవ్వదు. కానీ ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ దాకా పెరుగుతుంది అన్నది మీకోసం నేను రెసిస్టెన్స్ 1 లేదా సపోర్ట్ 1లో చెప్తున్నాను. కానీ ఇక్కడ కూడా మనకు ఒక చార్ట్లో క్లారిటీ వస్తే ఎంత బాగుంటుంది. సో అదే చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్. సో ఇక్కడ నేను ఈ ట్రూల్ ఎలాగైతే వాడి మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఆ ఐడియా మీకు ఒక ఖచ్చితంగా మీకు ఒక లాభం అనేది తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రికమెండేషన్ కాదు, మీరందరూ కూడా పూర్తి ఫోకస్తో కంప్లీట్ డెడికేషన్తో ఈ టూల్ని కూడా నేర్చుకుంటారని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఎలాగైతే సిల్వర్ మనకి ఇక్కడ నేను డ్రా చేసిన బ్లూ ట్రెండ్ లైన్ కి కరెక్ట్ గా ఆనుకొని ఒక గ్రే కలర్ లో డాటెడ్ లైన్ కూడా కింది వరకు వచ్చింది. అది కూడా ఒక ట్రెండ్ లైన్ అన్నమాట ఫిబొనాకీ రీట్రేస్మెంట్ లో. కానీ ఈ గ్రే కలర్ ఏరియా మనకు ఓవర్ బాట్ జోన్ అయితే ఈ రెడ్ కలర్ ఏరియా మనకి ఓవర్ సోల్డ్ జోన్ అంటారన్నమాట. సో ఓవర్ సోల్డ్ లో గత 2-3 రోజుల నుంచి ఉన్న తర్వాత ఈ రోజున మీకు సిల్వర్ పెరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెడ్ కలర్ లైన్ మనకు రెసిస్టెన్స్ 1 అవుతుంది, 1,13,407 రూపాయలు. సో 1,13,000. దీని తర్వాత రెసిస్టెన్స్ 2 ఉంటుంది, ఇక్కడ మీకు 1,13,895 రూపాయలు. సో ఇలా మీరు చూసుకుంటూ పోతే మీకు అన్ని లెవెల్స్ అన్ని కూడా ఈ లైన్ పైన పెడితే మీకు కనబడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంకొక వెబ్సైట్ నుంచి అయితే అక్కడ రెసిస్టెన్స్ 1, 2, 3 అండ్ సపోర్ట్ 1, 2, 3 చూసుకుంటాం కదా, దాన్ని మీరు ఇక్కడ పోల్చుకోవచ్చు కరెక్ట్గా ఇది ఎంతవరకు పనికి వస్తుంది. సో నేను దీన్ని కరెక్ట్గా ఫాలో చేస్తే నాకు డబ్బులు వస్తాయా అన్న డౌట్ మీకు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో పాటు క్లారిటీ. ఈ వీడియో మీకు అలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఇస్తుంది. ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీకు స్ట్రాటజీస్ కొత్తగా తెలుసుకుందాం అనుకుంటున్నారా, కాల్ చేయండి ఈ రోజే, నేను మీకు ఫుల్ టైం హెల్ప్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.